వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే చాలామందికి తెలుసు, అది కాకపోతే మనం తినము. మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తుంది ఆ కూర, ఆకుకూర. కానీ మనం ఏంటంటే కేర్లెస్గా అని వదిలేస్తాం. కానీ అది ఎంతో ఆరోగ్యం, మన కంటికి ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూర. మనం దాన్ని చాలా చీప్గా వదిలేస్తాము. అదే పొనగంటి కూర. ఆ పొనగంటి కూర ఏ విధంగా, ఆ పొనగంటి ఆకును మనం కూర కింద చేసుకొని ఏ విధంగా తినాలి, ఆ తరువాత అది తినడం మూలంగా మనకి ఆరోగ్యానికి ఏమేమి బెనిఫిట్స్ అన్నవి ఈరోజు వీడియో చూద్దాం. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి, ఆల్ అని వస్తుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కడం మూలంగా నా ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. పొనగంటి కూరలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది అన్ని రకాల కంటి సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా రేచీకటిని సమస్యని దూరం చేయడంలో ఎంతగానో సహకరిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల వృద్ధికి సహాయపడుతుంది. ఈ కూర వండుతూ దీని యొక్క విశిష్టత మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆకుల్ని విడిగా చేసి శుభ్రంగా కడుక్కోండి. కడాయిని పెట్టండి. కడాయిలో ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుని జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర చక్కగా ఫ్రై అవుతుంది, అందుకని మంచి వాసన వస్తుంది. అందుకని మనం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని మనం వేసుకోవాలి. ఒక ఆనియన్ చాలండి, మీకు ఇంకా గుజ్జుగా కావాలంటే 2 ఆనియన్స్ని వేసుకోండి. ఈ విధంగా మనం ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుందాము. ఈ పొనగంటి ఆకు నిద్రలేమి సమస్య, అంటే నిద్ర రాకుండా బాధపడతారు చూసారా, వాళ్ళకి ఇది తింటే నిద్ర వస్తుంది, చక్కగా మనకి పనికొస్తుంది. గోల్డెన్ కలర్లో వేగిన ఆనియన్స్లో మనం ఈ పొనగంటి ఆకును వేసేయాలి. ఈ విధంగా ఆకును వేసేసిన తర్వాత మనం దీంట్లో టమాటాలు కూడా కట్ చేసుకుని టమాటాలని వేసుకోవాలి. టమాటాలు ఒక 2-3 వేసుకోండి, మీకు చక్కగా కమ్మగా ఉంటుంది. ఏంటి అంటే పచ్చిగా కాకుండా పుల్లగా ఆ పొనగంటి ఆకుకి మంచి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది. పొనగంటి కూర అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని నివారిస్తుంది. గుండెను ఆరోగ్యవంతంగా కూడా ఉంచుతుందండి. మనం దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే మామూలుగా నార్మల్గా వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలా. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గుండెలో ఉండే అనేక రకాలైన వ్యాధుల బారి నుంచి కూడా కాపాడుతుంది. మనం ఈ విధంగా ఉడికిన దాన్ని ప్లేట్ వేసుకుని మగ్గనియ్యాలి. మనం ఈ కూరనంతా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గనిచ్చుకునేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు పొనగంటి కూరను తీసుకోవడం వలన మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అని చాలా రీసెర్చ్లో తెలిసింది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో దోహదపడుతుంది. ఈ విధంగా మనము ఈ పొనగంటి కూరను మగ్గించుకోవాలి. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళని కూడా వారంలో కనీసం ఒక రోజైనా తీసుకుంటే చాలా మంచిది అని అంటారు. ఆ తర్వాత లాస్ట్ని మీరు తగినంత సాల్ట్ కలుపుకోండి. దీంట్లో మనము లైట్గా పసుపు వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పచ్చదనం ఉంటుంది కాబట్టి మనం కొంచెం పసుపు వేసుకుందాం. కారం అయితే అవసరం లేదండి. పచ్చిమిర్చి ఒక 2-3 చీలికలు వేసుకున్నాం అనుకోండి, మనకి బాగుంటుంది. ఒకవేళ కారం తినేవాళ్ళు అనుకోండి, కారం వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కారం కంటే పచ్చిమిరపకాయలు ఒక 4-5 చీలికలు దీంట్లో వేసేసుకోండి. ఇది రోటీతో తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత రోటీతోనే కాదండి, రైస్తో కూడా బాగుంటుంది. నేను పొనగంటి కూర గురించి వివరిస్తూ పొనగంటి కూర ఎలా చేసుకోవాలో బాగా తెలియజేసినట్టు నేను అనుకుంటున్నాను.